ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారినంతగా సంతోషించుడి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవా నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యెను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతీక పూదండను, దుఃఖమునకు ప్రతీక ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతీక స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తిష్క వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మెలకువగా ఉండి ప్రార్థన చేసే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.